ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హస్తినా బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత, పీడీఎస్ అంశాలపై చర్చించనున్నారు. తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమవుతారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హస్తినా బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత, పీడీఎస్ అంశాలపై చర్చించనున్నారు. తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమవుతారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రాత్రి ఈ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఫైల్స్, అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనుక కేంద్ర ఆహార సంస్థ ప్రజా పంపిణీ, అదేవిధంగా వినియోగదారులకు సంబంధించినటువంటి వ్యవహారాలు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా ఆయన కలవనున్నారు. ఆహార భద్రత, పీడీఎస్ అంశాలపై చర్చించబోతున్నారు. అదేవిధంగా పెట్రోలియం శాఖ, అదేవిధంగా సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా ఆయన చేసేటువంటి తొలి పర్యటన కేంద్ర మంత్రులతో సమావేశం కావడం, శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టడం, ఆయా అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు, అందులో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, వాటి వైఖరికి సంబంధించినటువంటి అంశాలు, కేంద్రం నుంచి అనుమతి తీసుకునేటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో ఇది అధికారిక పర్యటనగా జరగబోతుంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి నేత. ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటన అధికారికంగా జరగడంతో కూడా రాజకీయంగా కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సుధాత్రి.